గత వారం భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. దానిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా ప్రమోట్ చేసుకుంది మోడీ ప్రభుత్వం. ఇప్పుడు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ అంతటా మౌనమే వ్యాపించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులు కానీ అధికారులు కానీ అధికారికంగా స్పందించింది లేదు. అదే సమయంలో అనేక ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ పూర్తి స్థాయిలో జరిగిందా, లేదంటే కొన్ని అంశాలను మినహాయించారా? ప్రస్తుతం చెబుతున్న డీల్ గురించి చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. మోడీతో ఫోన్లో సంప్రదింపులు జరిపారని, అన్నిటికీ ఆయన ఒప్పుకున్నారని, అందుకే భారత్పై సుంకాలను తగ్గిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డీల్ను గ్రేట్గా అభివర్ణిస్తూ భారత ప్రజల తరపున ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు కూడా. అయితే కొన్ని విషయాలను అవాయిడ్ చేశారు మోడీ. రష్యా నుంచి పూర్తిగా చమురు కొనుగోలును ఆపేందుకు భారత్ అంగీకరించిందని ట్రంప్ చెప్పారు. అయితే మోడీ మాత్రం దానిని ప్రస్తావించలేదు. అలాగే అమెరికా ఉత్పత్తులను భారీ మొత్తంలో భారత్ కొనుగోలు చేస్తుంది అన్న ట్రంప్ స్టేట్మెంట్ పైన స్పందించలేదు. తక్కువ ధరకు వచ్చే రష్యా చమురును వదులుకోవడం వల్ల భారత్పై పడే భారాన్ని ఈ ఒప్పందం ఎలా తగ్గిస్తుంది? భారత్ తన పాత బంధాన్ని ఎందుకు వదులుకుంటుంది? కాల పరీక్షకు నిలబడి రష్యాతో స్నేహాన్ని భారత్ వదులుకోగలదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా నుండి 500 బిలియన్ల విలువైన వస్తువులను కొంటామని భారత్ హామీ ఇచ్చినట్లు ట్రంప్ చెప్పారు. ప్రస్తుతం ఏడాదికి కేవలం 50 బిలియన్ల దిగుమతులు మాత్రమే జరుగుతుండగా ఇంత భారీ లక్ష్యాన్ని ఏ కాల పరిమితిలోగా చేరుకుంటారు? దీనికోసం అమెరికా తన రక్షణ, అంతరిక్ష సాంకేతిక ఎగుమతులపై ఆంక్షలు తొలగిస్తుందా అని సందేహం ఉంది. భారతదేశంలో అమెరికా వస్తువులపై సుంకాలను 0% తగ్గిస్తుందని ట్రంప్ చెప్పారు. ఇది అన్ని రంగాలకు వర్తిస్తుందా అనేది క్లారిటీ లేదు. అమెరికా 18% సుంకాన్ని వసూలు చేస్తూ భారత్ను మాత్రం 0% తగ్గించమనడాన్ని పరస్పర ఒప్పందమని ఎలా అంటారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అమెరికా 18% టారిఫ్ తగ్గించినా పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాంతో పోలిస్తే భారత్కు పెద్ద తేడా ఉండకపోవచ్చు. పైగా ఆ దేశాలకు ఉన్న 5% అదనపు రాయితీలు భారత్కు లేవు. దీనివల్ల మన ఎగుమతులు ఎంతవరకు లాభపడతాయనేది తెలియటం లేదు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరిస్తే ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న భారతీయ రైతులకు ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పిస్తుంది అనేది సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ పాడి రైతుల జీవితాలను అమెరికాతో ఒప్పందం కోసం పణంగా పెట్టగలదా? అమెరికా ఉత్పత్తులకు భారత్లో ద్వారాలు తెరిస్తే భారతీయ పాడి రైతుల పరిస్థితి ఏంటి? గతంలో రైతు ప్రయోజనాల కోసం వ్యక్తిగత నష్టానికైనా సిద్ధమని చెప్పిన మోడీ ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారు అనేది అంతుబట్టడం లేదు. అమెరికా టెక్ కంపెనీలకు భారతీయుల డేటా అందుబాటులోకి వస్తుందా? దీనివల్ల పౌరుల గోప్యతకు, దేశీయ టెక్ ఆవిష్కరణలకు ముప్పు ఉందా అనేది అర్థం కాని ప్రశ్నగా మారింది. ఔషధ రంగంలో కీలకమైన పేటెంట్ నిబంధనలు ఏమవుతాయి? ఈ ఒప్పందం వల్ల మందుల ధరలు పెరుగుతాయా అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటున్నారు నిపుణులు. ట్రేడ్ డీల్ వివరాలన్నీ ట్రంప్ ద్వారానే బయటకొస్తున్నాయి. కానీ భారత అధికారులు ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయడం లేదు? అదానీ, ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి వివాదాల సమయంలోనే ఈ ఒప్పందం వెలువడడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలను మోడీ ప్రభుత్వం నివృత్తి చేస్తుందా? ప్రశ్నలకు సమాధానమిస్తుందా? చివరిగా ఈ ఒప్పందంతో ఎవరికి లాభం? అగ్రరాజ్యానికా, భారతదేశానికా?